గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యాక్చువల్లీ ఈరోజైతే ఆర్టీఓకి అయితే ఫోన్ చేయాలి, ఎందుకంటే అది లైసెన్స్ అయిందో లేదో కనుక్కోవాలి. ఆర్టీఓ కాదు, డ్రైవింగ్ స్కూల్కి అయితే ఫోన్ చేసి కనుక్కోవాలి. యాక్చువల్లీ ఇప్పుడైతే పెద్దయ్య వచ్చిందంట. పెద్దయ్య వెళ్ళి పికప్ చేసుకొని వద్దాం. పికప్ చేసుకొని వచ్చేటప్పుడు అయితే పెద్దయ్యకి అయితే హెల్త్ బాగాలేదంట, అంటే మోషన్స్ వచ్చినాయంట. వెళ్ళి అంటే ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చేద్దాం మెడికల్ షాప్కి అయితే వెళ్ళి. చలో ఇప్పుడైతే బయలుదేరాం. ఫైనల్లీ పెద్దగా పిలుచుకొని ఇంటికి అయితే వచ్చేసిన. టిఫిన్ అయితే వచ్చేసింది, పెసర రొట్టు ఇంకా చట్నీ వేసారు ఇంట్లో అయితే. గాయస్ నాకు ఒక డ్యూటీ అని తెలుసు కదా మీకు, అది చూడంగానే మీకు అర్థమైంటుంది. చలో హెల్దీ బాక్సెస్ అయితే ఇచ్చేద్దాం. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసిన. బయట అయితే ఎండ సంపుడు దమ్ముతుంది, ఇంకా ఎండాకాలం కూడా రాలేదు, అప్పుడు ఎండ అయితే సంపుడు దమ్ముతుంది. అప్పుడైతే బయట అయితే ఫైనల్లీ లంచ్ అయితే వచ్చేసింది. అన్నము ఇంకా గట్టిగా వేసారు పప్పు అయితే ఈరోజు. ఇప్పుడైతే వెళ్ళి డాడీని వదిలేసి పెద్దవి స్పెక్స్ అవుతున్నాయి, ఆ స్పెక్స్ రిపేర్ చేయించుకొని మళ్ళీ ఇంటికి వెళ్తాం. మమ్మీ వాళ్ళు అయితే రైతు బార్కి అయితే పోతారు. యాక్చువల్లీ ప్లాన్ ఉండదు, నేను పోవాల్సిందే. ఇంకా మమ్మీ నేను పోతాను, ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండి ఏం చేయాలని. ఇంకా మమ్మీ అయితే పోతుంది. చలో ఇంకా నాకు ఇటు ఆఫీస్కి టైం అవుతుంది కాబట్టి మమ్మీ వాళ్ళు అయితే పోతారు. జునాడు చూడండి, మమ్మీ వాళ్ళు బయటికి పోతున్నాను అనగానే లేచేసింది. జునాడు ఎవరైనా కానీ బయటికి పోతారంటే జునాడు లేచేస్తాడు. ఎందుకో మన అర్థం కాదు. ఇంకా జునాడు లేచి డోర్ దాకా వస్తుంది. ఎట్లా డోర్ కట్లి బయటికి పంపేమని దానికి కూడా తెలుసు కాబట్టి ఇంక కొమ్మ వచ్చి కూర్చొని ఉంటుంది. ఇంకా ఇంట్లో అయితే నేను ఒక్కనే. యాక్చువల్లీ ఇప్పుడు ఇదే పోతారు ఇంకా మమ్మీ వాళ్ళైతే. ఇంట్లో నేను ఒక్కనే ఉంటాను గాయస్. ఇప్పుడైతే ఇంకైతే స్నానం చేసుకుందాం. స్నానం చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే గేమ్ అయితే ఆడదాం, బీజం ఆడదాం. దాని తర్వాత ఆఫీస్కి వెళ్తాం. ఇది చూడండి గైస్, జొనాన్ గేమ్ ఏంది ఇల్లు చూస్తుండు. ఏమైంది జొనాన్ అన్నీ చూస్తున్నావు అట్లా? ఏమైంది జొనాన్ అట్లా చూస్తున్నావు? జునగాడు ఇంకోటి చెప్తా జునాన్ విషయము. యాక్చువల్లీ ఏమన్నా బట్టలు ఐరన్ చేసిన బట్టలు ఉతికారేసినాక మళ్ళీ ఎండిపోయినాక ఇంట్లో పెడతాం కదా, ఇట్లా కుర్చీల పైన వేస్తాము. యాక్చువల్లీ ప్లేస్ ఎక్కడ లేదు కాబట్టి ఇంకా కుర్చీల పైన అయితే వేస్తాము. ఇట్లా వేసినప్పుడు సరెంట్గా వచ్చి కుర్చీ పైన ఇట్లా కూర్చొస్తుంది. బట్టలు తీయనిది ఇక్కడ నుంచి, అస్సలు బట్టలు తీయనిది తెలుసా. ఇట్లా వచ్చి సరెంట్గా కూర్చొనిస్తుంది. మరి ఎందుకు ఈ అలవాటు వచ్చింది ఏమో జునానికి, వానికి తెలవాలే. జునవాడు ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది, ఈడేంది నా గురించి చెప్పేస్తుండు బయటికి అన్నీ అనుకుంటాను. అంతే కదరా జునగాడు. గైస్ ఇప్పుడైతే నాతో అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ అయితే మీతో షేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీడు ఏంట్రా రోజు ఏదో చెప్తుంటారు, ఫోన్ నుంచి అనుకుంటారు. ఫోన్ నుంచి రిలేటెడే. ఏమైందంటే బ్లాగ్ అప్లోడ్ చేసిన, నిన్నటి బ్లాగ్ అంటే నిన్నటి బ్లాగ్ అంటే ఈరోజు అప్లోడ్ చేస్తా కదా. నిన్నటి బ్లాగ్ ఎడిట్ చేసి మొత్తం అంతా వేసి ఈరోజు అప్లోడ్ చేస్తా. నాది ఒక కంటిన్యూ ఉంటుంది, నిన్నటిది ఈరోజు రేపు అట్లా కంటిన్యూటీ ఉంటుంది నాది. అంటే డిలే ఏం లేకుండా కంటిన్యూటీగా పెడుతున్నా. ఏమైందంటే ఫస్ట్ బ్లాగ్ అప్లోడ్ అయిపోయింది, మొత్తం డన్ గీన్ కొట్టేసిన. యూట్యూబ్ ఛానల్కి వచ్చి చెక్ చేసుకున్నా, బ్లాగే రాలేదు. ఏమో ఓన్ లైట్ యూట్యూబ్ ఏమైనా గ్లిచ్ వచ్చిందేమో, సరే మళ్ళీ అప్లోడ్ చేద్దామని రీఅప్లోడ్ చేసిన. అంటే అదే బ్లాగే మళ్ళీ అప్లోడ్ చేసిన. మళ్ళీ అవంతా వదిలి స్లైడ్ తీసుకొని మళ్ళీ పేజ్ని రిఫ్రెష్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసిన. అప్లోడ్ చేస్తే అయిపోయింది, మొత్తం అయిపోయింది. మళ్ళీ సేమ్ డన్ కొట్టిన. ఇంకా నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ అట్లే ఉంచుకున్నా. యాక్చువల్లీ నా ఫోన్లో నోటిఫికేషన్ బై మిస్టేక్ ఇట్లా ఎరేజ్ అయిపోయింది. మమ్మీ ఫోన్లో అయితే నోటిఫికేషన్ అట్లే ఉంచుకున్నా. మీకైతే ఈరోజు చూపిస్తున్నానండి. ఏమైందంటే నేను మళ్ళీ ఛానల్కి వెళ్ళి వీడియో చూసుకున్నా, వీడియో రాలే. ఏమైంది ఏదైంది వీడియో పెడితే కూడా వీడియో రాకపోవడం, 2 సార్లు పెడితే కూడా అంటే ఫస్ట్ టైం ఏమైనా గ్లిచ్ అయిందా ఏమో అనుకుని నేను మళ్ళీ పెడితే కూడా రాలేదు. ఇప్పుడు టీవీలో చూపిస్తున్నానండి, నా ఛానల్ ఓపెన్ చేసిన టీవీలో. అరే కొంచెం బ్రైట్నెస్ అయిపోయింది ఛానల్. అదో ఇది నా ఛానల్ కదా, శ్రీకర్ బ్లాగ్స్ నా ఛానలే. ఇది వన్ డే అగో నేను బ్లాగ్ 45 వ్యూస్ వచ్చినాయి అంతే. ఇంకోటి ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన బ్లాగ్స్, అబ్బా ఫోకస్ అయిపో కదా, ఒక్కసారి ఫోకస్ అయిపో కదా. అదో 1 వ్యూ 29 మినిట్స్. నా స్క్రీన్ షేర్ కూడా పెడతాను మీకు కావాలంటే, నా స్క్రీన్ షేర్ కూడా చూడండి. యాక్చువల్లీ ఈ క్లిప్ తర్వాత స్క్రీన్ షేర్ కూడా పెడతా. నా యూట్యూబ్ ఛానల్లో చూసిన, నా యూట్యూబ్ ఛానల్లో కూడా రాలే. టీవీలో కూడా చూసిన, టీవీలో కూడా రాలే. యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి చూసిన, యూట్యూబ్ స్టూడియోలో కూడా రాలే. ఎందుకు నాతో ఇట్లా ఎందుకు? అరే ప్రతి ఒక్కరు నాతో అవ్వాలా? దునియాలో నేను ఒక్కనే ఉన్నా అవనికి? అరే ఏంటి అసలు టైం బ్యాడ్ ఉందో ఏంటో ఏమో అర్థమేం కావట్లే. అరే బ్లాగ్ పెడితే కూడా రావట్లే. ఇప్పటికే లేట్గా పెడతా అని వ్యూస్ అన్నీ తగ్గిపోతున్నాయి. అయినా కానీ
మళ్ళా ఇది ఫస్ట్ అయితే క్లారిటీగా అసలు రికార్డ్ కూడా అవుతుంది తెలుసా. ట్యాప్ చేయాల్సి వస్తుంది పల్లావులు, ఫోకస్ చేయట్లేదు మనుషుల్ని. అరే ఫంక్షన్ ఫోకస్ అయితే చేసుకో మరి జాన్. ఏంటో చేసిన లైఫ్ ఇట్లా నడుస్తుంది ఏంటో అర్థం కావట్లేదు. ఇంకొంచెం పైన చూద్దాం. నేను ఇంకా టైం అవుతుంది, యాక్చువల్లీ 5:50 అయితే అవుతుంది. యాక్చువల్లీ నేను చాయ్ గిట్ట తాగేస్తా. ఆ లోపల ఏమైనా అయింది అనుకో చూద్దాం. ఇంకేం చేద్దాం గైస్, దాని మించి ఏం చూడలేము. ఏదైనా యూట్యూబ్ గ్లిచ్చా ఏంటి కథ ఏం అర్థం కావట్లేదు. కానీ ఫోన్ అయితే వస్తుంది కదా, అది ఎట్లా చూసినా నేను ఫోన్తో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడలే. దీనిలో కూడా చూపిస్తాను చూడండి. ఇంకోటి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినా అదో, దీనిలో కూడా యూట్యూబ్ ఛానల్లో లేదు. అది యాక్చువల్లీ పైన నోటిఫికేషన్ వస్తుంది కదా, ఆ నోటిఫికేషన్ ద్వారా చూసిన. ఇది నోటిఫికేషన్ కొడితే ఇక్కడికి వచ్చింది డైరెక్ట్గా, కానీ యూట్యూబ్లో అయితే లేదు వీడియో. ఎందుకు బాబు ఇట్లా నాతోటి, ఎందుకు ఇట్లా నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు నాతోటి ఇట్లాంటివి అయితే ఎందుకు. సరే గాయస్, మనం ఇప్పుడైతే ఏం చేయలేం, వేస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు రాకపోయింది అనుకో మళ్ళీ 9 o'clock వచ్చి మళ్ళీ అప్లోడ్ చేద్దాం. ఇంకా దానికి మించి ఏం చేయలేం. కానీ దీనిలో ఏదో చూపిస్తుంది, వీడియో కూడా ప్లే అవుతుంది చూడండి. చూసిరా, వీడియో కూడా ప్లే కూడా అవుతుంది. కానీ ఏం ప్రాబ్లమో అర్థమేం కావట్లేదు గాయస్. మీకు ఏమైనా ప్రాబ్లం తెలిస్తే ఎట్లాంటిది కామెంట్ అయితే వేసి చెప్పండి. ఏం తెలియదు, వెయిట్ చేయాల్సిందే. యాక్చువల్లీ పెద్ద వాళ్ళు అయితే వచ్చేసారు మార్కెట్ నుంచి. పెద్ద ఫోన్లో కూడా చూస్తున్నా, పెద్ద ఫోన్లో కూడా రాలే. నా ఫోన్ అనుకుంటే పెద్ద ఫోన్లో కూడా రాలే. ఇంకోటి ఏమైంది తెలుసు, ఇప్పుడు నా యూట్యూబ్ వీడియోలో చూపిస్తుంది వీడియో, కానీ యూట్యూబ్ ఛానల్లోకి రాలే. ఇంకా ఛానల్లోకి వస్తే కదా జనాలు చూసేది. యూట్యూబ్ వీడియోలో వస్తే ఎవరు చూస్తారు? ఆడ ఎవరు చూడనీకుంటారు, నేను ఒక్కడే చూడనీకుంటారు. ఆడ మీ అందరూ కూడా చూడాలి కదా. మరి ఏమైంది ఏమో ఛానల్లో అయితే వస్తలేదు. చూద్దాం, అది యూట్యూబ్ గ్లిచ్ అనుకుంటా. ఇంకొంతసేపు వెయిట్ చేసి చూద్దాం. దాని గురించి ఏం చేయలేం, మనం వెయిట్ చేసి చూడాల్సిందే. యాక్చువల్లీ యూట్యూబ్ గ్లిచ్ అనుకుంటాను అయితే, ఎందుకంటే నా యూట్యూబ్ వీడియోలో చూపించింది. ఇప్పుడు చూపించింది జస్ట్ ఇప్పుడు ఒక 5 minutes తర్వాత, 5 minutes ముందు బ్లాగ్ అయితే రికార్డ్ చేసిన. దాని వచ్చి చూపించలేదని చెప్పిన. ఇప్పుడు మళ్ళీ అయితే రీసెంట్గా చెక్ చేసుకున్నా, ఇప్పుడైతే చూపించింది. మరి గ్లిచ్ అయింటుందేమో యూట్యూబ్, అందుకో మీరు లేట్ అవుతుంది ఏమన్నా, అంటే వాళ్ళది సాఫ్ట్వేర్ ఏమైనా స్లో అయిందేమో యూట్యూబ్ ఏమైనా. ఇంకా దానివల్ల అట్లా అనుకుంటున్నా. చెక్ చేద్దాం, చూద్దాం. ఫైనలీ ఆఫీస్కి అయితే బయలుదేరినా, ఆఫీస్లో అయితే వెళ్దాం. నైట్ బ్లాగ్ అయితే ఎండింగ్లే ఇప్పుడైతే ఇస్తున్నా. ఈ రోజుకి అయితే ఈ బ్లాగ్ అయితే అంతే. ఈ బ్లాగ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు బ్లాగ్ మాట్లాడదాం. అంతా ప్లీజ్ అండ్ గుడ్ నైట్, బై గైస్.